సో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళ మీద ఈ కేంద్ర మంత్రి అయినటువంటి దత్తాత్రేయ గారు మరియు స్మృతి ఇరానీ గారి వారు లేఖలు రాయడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడికి గురయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరి మీద? అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ మీద. ఆ టైంలో విద్యార్థిగా ఉన్నటువంటి రోహిత్తో పాటు మరో 4 దళిత విద్యార్థుల్ని కాలేజీ నుంచి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 2015 సంవత్సరంలో జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. సో దీనికి మూలం అనమాట ఇది. రోహిత్ వేముల వర్సెస్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కాన్ఫ్లిక్ట్ 2015లో జరిగినటువంటి విషయం ఇది. తర్వాత ఎప్పుడైతే ఈ 4 విద్యార్థుల్ని, ఈ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఈ 4 విద్యార్థుల్ని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బీజేపీ నాయకుల ఒత్తిడితో సస్పెన్షన్ గురి చేసి వాళ్ళ హాస్టల్ నుంచి బయటకు పంపించేసింది. పంపించిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళినటువంటి విద్యార్థులు కాలేజీ యూనివర్సిటీ ఎదురుగా ఈ రకంగా టెంట్స్ వేసారనమాట. వెలివాడ అంటే మన తెలుగులో హరిజనవాడ గిరిజనవాడ అని ఉంటాయి కదా. సో మమ్మల్ని అప్పుడు కూడా వివక్షకు గురి చేశారు సామాజికంగా. ఈవెన్ యూనివర్సిటీలో కూడా ఇటువంటి ధోరణి మా మీద చూపిస్తారా అనే అర్థం స్ఫురించేలాగా వెలివాడ అంటే ద ప్లేస్ వేర్ అవుట్ సైడ్ ఆఫ్ ది యాక్చువల్ విలేజ్, మనకి హరిజనవాడ గిరిజనవాడ ఎట్లుంటాయో అట్లా మీరు చేశారు అనేటువంటి ఒక సోషల్ బాయ్కాట్కి నిదర్శనంగా ఒక వెలివాడలాగా ఒక టెంట్స్ లాంటివి ఒకటి తీసుకొని సస్పెండ్ అయినటువంటి విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించారు. వాళ్ళు కేవలం క్లాసులకు అటెండ్ అవ్వచ్చు కానీ హాస్టల్లో ఉండకూడదు అనేటువంటిది ఆ రోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తీసుకున్నటువంటి నిర్ణయం బేస్డ్ ఆన్ ది పొలిటికల్ ప్రెషర్ బై ద బీజేపీ లీడర్స్. సో వెలివాడ ప్రొటెస్ట్. ఆ విద్యార్థులు హాస్టల్ బయట ఒక టెంట్ వేసుకొని దళిత్ గెట్టో అంటారు, మామూలుగా ఇంగ్లీష్ పదం ఇది, మన దృష్టిలో హరిజనవాడ అంటారు. వెలివాడ అన్నా కూడా అదే. దీని మీద చాలా సాంగ్స్ కూడా ఉంటాయి. వెలివాడ అనే ఒక మీరు ప్రధానంగా టైప్ చేసినట్టయితే దీని మీద ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పర్టికులర్గా ఎస్సీ సంఘానికి సంబంధించి అనేక పాటలు కూడా దీని మీద ఉన్నాయన్నమాట. సో అని పేరు పెట్టి నిరసన ప్రారంభించారు. జనవరి 17వ తారీఖు 2016 ఆ రోజు ఏం జరిగిందంటే ఈ యొక్క కేసుకి మూలం ఆ రోజు జరిగింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు? ఈ రోహిత్ వేముల అనే పర్సన్ ఆత్మహత్య చేసుకుంటూ ఆయన ఒక సూసైడల్ లెటర్లో ఈ పదాన్ని వాడాడు. మై బర్త్ ఈజ్ మై ఫేటల్ యాక్సిడెంట్, నా యొక్క పుట్టకే ఒక పెద్ద యాక్సిడెంట్ అని రాస్తూ మనిషిని కేవలం ఒక ఓటుగా, ఒక నెంబర్గా మాత్రమే చూస్తున్నారు తప్ప ఒక మేధస్సుగా గుర్తించట్లేదు అని తన సూసైడల్ లెటర్లో దాన్ని రోహిత్ వేముల రాసుకున్నాడు.